హాయ్ నమస్తే. ఒక దేశం తమది కానటువంటి భూభాగాన్ని, అది మన దేశాన్ని, మన భారత్కు చెందినటువంటి భూభాగాన్ని ఇంకొక దేశానికి గిఫ్ట్ ఇస్తుందా అంటే ఇది వినడానికి అన్యాయంగా అసంబద్ధంగా కనిపించినా కానీ ఇదే జరిగింది. కొన్ని దశాబ్దాల క్రితమే మనకు తెలియకుండా మన దేశానికి చెందినటువంటి 5180 చదరపు కిలోమీటర్ల అత్యంత కీలకమైనటువంటి భూభాగాన్ని పాకిస్తాను చైనాకి రహస్యంగా దారాదత్తం చేసేసింది. ఆ ద్రోహం ఇప్పుడు మన దేశ భద్రతకే సవాల్గా మారింది. ఇంతకీ ఏంటా భూభాగం అంటే దాని పేరే షక్ష్గామ్ లోయ. భారతదేశానికి తెలియకుండా మన దేశానికి చెందినటువంటి 5180 చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్ రహస్యంగా చైనాకి ఎప్పుడు ఎందుకు అప్పగించింది, ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి, అలాగే ఈ ఒక్క ఒప్పందమే ఈనాడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారెట్కు ఎలా వెన్నెముక అయింది, సిపిఈసి ఉంది కదా, సిపెక్ దానికి, అలాగే ఈ అక్రమ బదిలీలపై భారత్కి రాబోయే రోజుల్లో కానీ ఎంత తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది, అసలు భారత్ ఎలా స్పందించింది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ నిజాలు ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రిప్షన్ రూపంలో ఇచ్చేటువంటి ప్రోత్సాహం నాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకి ఎంతో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నేను ఇంకా మరింత ఉత్సాహంగా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కోఆపరేషన్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అసలు ఏంటి షక్ష్గామ్ లోయ అంటే దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, మ్యాప్లో చూస్తే మనము షక్ష్గామ్ లోయ అనేది ట్రాన్స్ అండ్ కారాకోరం ఈ ట్రాక్ట్కి అనేది ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బల్గిస్తాన్ ప్రాంతాల్లో అయితే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి కఠినమైనటువంటి ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. దీనికి ఉత్తరాన చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ ఉంది, పశ్చిమాన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది, అలాగే తూర్పున మనందరికీ తెలిసినటువంటి సియాచిన్ గ్లేసియర్స్ ఉన్నాయి. అంటే ఇది భారత్, పాకిస్తాన్, చైనా 3 దేశాలకు కూడా వ్యూహాత్మక కూడల్లో ఉంది అని చెప్పుకోవాలి. ప్రపంచంలోనే రెండవ ఎత్తైనటువంటి శిఖరం ఉంది కదా కేటు కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉందన్నమాట. అంటే దీని ప్రాముఖ్యత కేవలం భౌగోళికమైనదే కాదు, సైనిక పరంగా కూడా చాలా తీవ్రమైంది, చాలా కీలకమైంది అనమాట. సియాచిన్ గ్లేసియర్ మీద ఆధిపత్యం కోసం భారత్ ఎంత పోరాడుతుందో మనకందరికీ తెలుసు. ఆ సియాచిన్కి దగ్గరలోనే ఉత్తరాన ఉన్నటువంటి ఈ షక్ష్గామ్ లోయ అనేది ఉంది. మన భద్రతకి అత్యంత సున్నితమైనటువంటి విషయం ఇది. ఇక్కడ నుంచే మనం సియాచిన్ స్థావరాలను, తర్వాత లడఖ్లోని మన కదలికలను శత్రువులు అంటే చైనా, ముఖ్యంగా చైనా లాంటి దేశాలు ఈజీగా గమనించే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం మీద పట్టు సాధించడం అనేది చైనాకి చాలా అవసరంగా మారిందనమాట. మరి ఈ కథ అనేది అసలు 1947లోనే భారతదేశ విభజనతోనే స్టార్ట్ అయింది. జమ్మూ కాశ్మీర్ మహారాజు అయినటువంటి మహారాజు మన దేశంలో జమ్మూ కాశ్మీర్ని విలీనం చేసిన తర్వాత మొత్తం జమ్మూ కాశ్మీరు, లడాక్ ప్రాంతాలు చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం దురాక్రమణకు పాల్పడింది. మనందరికీ తెలుసు, కొంత భాగాన్ని ఆక్రమించింది. దాన్నే మనం ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిఓకే అని చెప్పేసి అని అంటుంటాం. ఆ పిఓకేలో ఉన్నటువంటి భాగమే ఇది షక్ష్గామ్ లోయ అనమాట. అసలు ద్రోహం జరిగింది ఎప్పుడు అంటే 1963 మార్చి 2న జరిగింది. ఆ రోజు పాకిస్తాను చైనాతో ఒక సరిహద్దు ఒప్పందం అనేది కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ తన అక్రమ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు 5180 చదరపు కిలోమీటర్ల షక్ష్గామ్ లోయను చైనాకి అప్పగించడం అనేది ఈ అక్రమ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించడమే. ఎందుకంటే ఒక దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని మరొక దేశానికి బదిలీ చేసేటువంటి హక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. పాకిస్తాన్కి ఆ భూమి మీద అసలు ఎట్లాంటి సార్వభౌమాధికారము లేదు. అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి శత్రుత్వం కానీ చైనాతో ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి పెంచుకోవాలన్న ఒక దరిద్రపు ఆలోచనతోనే పాకిస్తాన్ ఈ ద్రోహానికి అయితే పాల్పడింది. భారత్ ఈ ఒప్పందాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇది చట్టవిరుద్ధం, చెల్లదని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఈ ఒప్పందం ద్వారా ఏంటంటే చైనా, పాకిస్తాన్ ప్రత్యక్షంగా భూ సరిహద్దును పంచుకునేటువంటి అవకాశం అయితే దొరికింది వాళ్ళకి. ఇక 1963లో జరిగినటువంటి ఈ అక్రమ ఒప్పందం అసలు పర్యవసానాలు అనేవి ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ క్యారిడ్, అది సిపెక్. ఈ వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, డాలర్ల పెట్టుబడితో చైనా నిర్మిస్తున్నటువంటి ఈ భారీ ప్రాజెక్టు చైనాలోని జిన్జియాంగ్ నుంచి తర్వాత పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని కలుపుతోంది. అయితే ఈ క్యారిడార్లకు వెళ్ళే మార్గం ఎక్కడుందో తెలుసా, అది
పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన మన భూభాగం నుంచే ఈ రోడ్డు అనేది ఉంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ సిపెక్ ప్రాజెక్టులో భాగంగా చైనా ఇప్పుడు షక్షగామ్ లోయలో భారీ ఎత్తున నిర్మాణాలు కూడా చేపడుతుంది. అది మన సియాచిన్ స్థావరాలకు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. అన్ని కాలాల్లో కూడా పనిచేసేటువంటి రోడ్లను నిర్మిస్తోందని చెప్పేసి రిపోర్ట్లు అయితే చెబుతున్నాయి. దీనివల్ల చైనా తన ఆయుధాలను కానీ సైన్యాన్ని కానీ స్పీడ్గా ఈ ప్రాంతానికి తరలించే అవకాశాలు, సియాచిన్కి దగ్గరలోకి తరలించే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇది మన ఉత్తర సరిహద్దుల్లో మనకి ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. అంటే 1963లో పాకిస్తాన్ వేసినటువంటి దొంగ దెబ్బ ఇప్పుడు మన చైనాకు మన ఇంటి ముందు రోడ్డు వేసినట్లుగా లైసెన్స్గా మారిందని చెప్పేసి అనుకోవాలి. ఈ పరిణామాల మీద భారత్ అయితే ఘాటుగానే రియాక్ట్ అయింది. మన సార్వభౌమాధికార విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని చెప్పేసింది. పాకిస్తాన్ చైనా కుదుర్చుకున్నటువంటి 1963 ఒప్పందం అసలు చల్లదని మేము ఎప్పుడు గుర్తించాలని చెప్పేసి భారత్ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అయితే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు షక్షగామ్ లోయలో భారత్ భూభాగం అని అక్కడ చేసినటువంటి చైనా చేసిన ఎలాంటి నిర్మాణాలు కూడా ఒప్పుకునేది లేదని చెప్పేసి కూడా కట్టంగా చెప్పారు. ఇదే విషయంలో నిన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా రెస్పాండ్ అయ్యారు. షక్షగామ్ లోయకు సంబంధించి 1963లో జరిగినటువంటి ఒప్పందం చట్టవిరుద్ధం. ఆ లోయలో జరుగుతున్నటువంటి ఏ కార్యకలాపాలను కూడా మేము యాక్సెప్ట్ చేసేది లేదు. సిపెక్ అనేది 2 దేశాలు కలిసి పనిచేసినటువంటి ఒక అక్రమ చర్య అని చెప్పేసి దాన్ని అట్లానే గుర్తిస్తామని చెప్పేసి ఆర్మీ చీఫ్ అయితే అన్నారు. అయితే భారత్ ఇప్పుడు స్పందన అయితే ఇచ్చింది, కానీ తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునే హక్కు మాకుంది. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు మారిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదని చెప్పేసి ఇప్పటికే చైనాకి అయితే గట్టి మెసేజ్ అయితే ఇచ్చింది. 1963 నాటి ఈ భారత్కు ఇప్పుడున్నటువంటి భారత్కు కూడా చాలా తేడా ఉంది. ఎలాంటి ప్రయత్నాన్ని అనేది తిప్పుకుట్టే సామర్థ్యం అయితే మాకు ఉందని చెప్పేసి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు. మరి ఫ్రెండ్స్, షక్షగామ్ లోయ వివాదం కేవలం ఒక భూమి ముక్కకు సంబంధించింది మాత్రం కాదు. ఇది మన దేశ సార్వభౌమాధికారానికి సంబంధించింది, మన భద్రత ఇంకా మన ఆత్మగౌరవానికి కూడా సంబంధించింది. పాకిస్తాన్ ఆక్రమించి చైనాకి అక్రమంగా గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అనేది చాలా దారుణం. ఇది చట్టబద్ధంగా నైతికంగా భారత్కు చెందినటువంటి ఈ భూభాగాన్ని కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం అయితే దౌత్యపరంగా కానీ సైనిక పరంగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఈ చైనా అండ్ పాకిస్తాన్ కలిసి మన సరిహద్దులో సృష్టించినటువంటి ఈ సవాల్ని ఎదుర్కోవడానికి మనం దేశ పౌరులంతా కూడా ఒక్క మాట మీద నిలబడాల్సిన అవసరం అయితే మనకుంది. ఇక పాకిస్తాన్ మన భూమిని చైనాకు అప్పగించడాన్ని, అలాగే అక్కడ చైనా నిర్మాణాలను చేపట్టాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ చారిత్రక ద్రోహం గురించి ప్రతి భారతీయుడు కూడా తెలవాలి కాబట్టి దాని మీద కామెంట్ చేస్తూనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కానీ మీ రిలేటివ్స్ కానీ అందరికి కూడా షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి మంచి విశ్లేషణ అందిస్తున్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు కాబట్టి ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వండి. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. థ్యాంక్ యూ.